ఈ భూమి మీద మన కథ నిజంగా ఒక అండర్ డాగ్ కథలాంటిది. శారీరకంగా చూస్తే మనమంత బలవంతులం కాదు. అయినా సరే మనతో పోటీ పడిన ఎన్నో మానవ జాతుల్ని దాటుకుని ఈ గ్రహాన్ని ఎలా శాసించగలుగుతున్నాం? దీనికి సమాధానం మన కండరాల్లో లేదండి, మన ఊహల్లో, మన చెప్పుకునే కథల్లో ఉంది. రండి, ఈ ఆసక్తికరమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. కొన్ని పదుల వేల సంవత్సరాల క్రితం వెళ్తే ఈ భూమి మీద మనం ఒంటరిగా లేము. మనతో పాటు చాలా ఇతర మానవ జాతులు ఉండేవి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నియాండర్థల్ల గురించి. వాళ్ళు భౌతికంగా మనకంటే చాలా చాలా శక్తిమంతులు. అసలు చిక్కుముడి ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక నియాండర్థాల్కు ఒక హోమోసేపియన్కు మధ్య ఫైట్ పెడితే ఎవరు గెలుస్తారు? దాదాపు ఖచ్చితంగా నియాండర్థలే గెలుస్తాడు. ఎందుకంటే వాళ్లు మనకంటే ఎంతో బలంగా, దృఢంగా ఉండేవాళ్లు. ఆ చలిని తట్టుకునే శక్తి వాళ్లకే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే వాళ్ల మెదడు సైజు కూడా మనకంటే పెద్దదే. మరి అలాంటప్పుడు మనమెలా గెలిచాం? ఈ భూగ్రహాన్ని మన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకోగలిగాం? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానంలోనే మన జాతి విజయరహస్యం మొత్తం దాగి ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం మన బయాలజీలోనే ఉంది. కాని మనం అనుకుంటున్నట్టు కండబలంలో కాదు. ఒక్కసారి చూడండి, లక్షల సంవత్సరాలుగా ఏ జీవజాతి అయినా సరే చాలా నిదానంగా పరిణామం చెందేది. ఎందుకంటే ప్రతి చిన్న మార్పు కూడా దాని డిఎన్ఏలో జరగాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే జన్యువుల సంకేళ్లు అనమాట. అంటే వేగంగా మారాలనుకున్నా కుదరదు. దీనికి ఒక మంచి ఉదాహరణ హోమో ఎరెక్టస్. వాళ్లు దాదాపు 20 లక్షల సంవత్సరాలు ఈ భూమిమీద బతికారు. కానీ ఆశ్చర్యమేంటంటే ఈ 20 లక్షల సంవత్సరాలలో వాళ్లు వాడిన రాతి పనిముట్లు పెద్దగా మారనే లేదు. ఎందుకలా? ఎందుకంటే వాళ్ల ప్రవర్తన, వాళ్ల ఆలోచన అంతా వాళ్ల జన్యువులకు కట్టుబడి ఉంది. అందుకే మార్పు అనేది అంత నిదానంగా జరిగింది. ఈ సమస్య కేవలం మన పూర్వీకులకే కాదు. ఇప్పటికి చూడండి, చింపాంజీలు ఎంత తెలివైనవో మనకు తెలుసు. కాని అవి కూడా తమ డిఎన్ఏకు బంధీలే. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చింపాంజీల గుంపు మీటింగ్ పెట్టుకుని, ఇకపై మనలో ఆల్ఫా మేల్ ఉండకూడదు, అందరం ఓటు వేసుకుని మన నాయకుణ్ణి ఎన్నుకుందాం అని ఒక రాజ్యాంగాన్ని రాయగలవా? లేదు కదా. ఎందుకంటే ఆ మార్పు వాటి జన్యువుల్లో లేదు. దీన్నే జన్యువుల ట్రాఫిక్ జామ్ అని అంటాం. అయితే సుమారు 70,000 సంవత్సరాల క్రితం మన హోమోసేపియన్స్ జాతిలో ఏదో ఒక అద్భుతం జరిగింది. ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. మనం ఒక సీక్రెట్ వెపన్ని సంపాదించాం. అదే కాగ్నిటివ్ రెవల్యూషన్. మన ఆలోచనా విధానంలో వచ్చిన ఒక మహా విప్లవం. ఇది మన కథనే పూర్తిగా మార్చేసింది. అసలు ఏంటి ఈ కాగ్నిటివ్ రెవల్యూషన్ అంటే? సింపుల్గా చెప్పాలంటే ఇది మనకొక సూపర్ పవర్ ఇచ్చింది. అదేంటంటే నిజంగా లేని వాటి గురించి మాట్లాడగలగడం. అంటే దేవతలు, దెయ్యాలు, పురాణాలు, రేపేం చెయ్యాలి అనే ప్లాన్సు, ఇలా కేవలం మన ఊహల్లో మాత్రమే ఉండే విషయాల్ని సృష్టించి వాటి గురించి 100 మందితో పంచుకోగలగడం. ఈ ఒక్క సామర్థ్యంతో మొత్తం సీన్ మారిపోయింది. ఇక మనం డిఎన్ఏ మార్పుల కోసం లక్షల ఏళ్లు ఎదురుచూడాల్సిన పనిలేదు. ఆ జన్యువుల ట్రాఫిక్ జామ్లోంచి బయటపడి కల్చరల్ ఎవల్యూషన్ అంటే సాంస్కృతిక పరిణామం అనే సూపర్ హైవే ఎక్కేశాం. దీనివల్ల మన ప్రవర్తనను, మన సమాజాలను దశాబ్దాల వ్యవధిలోనే మార్చేయగలిగాం. సరే, ఈ కొత్తగా వచ్చిన కల్పనాశక్తి అంటే కథలు చెప్పే పవర్ ప్రాక్టికల్గా మనకు ఎలా ఉపయోగపడింది? కనిపించని ఈ ఆలోచనలు రియల్ వరల్డ్లో మనల్ని ఎలా గెలిపించాయి చూద్దాం. ఇది ఎలా పనిచేసిందంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం ప్రపంచం గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగాం. దానివల్ల బైసన్ను ఎలా వేటాడాలి లాంటి పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకోగలిగాం. తర్వాత మన సోషల్ రిలేషన్స్ గురించి మాట్లాడుకోవడం వల్ల సుమారు 150 మంది వరకు కలిసి బతకగలిగాం. కాని అసలైన గేమ్ చేంజర్ ఇది కాదు. ఎప్పుడైతే మనం నిజంగా లేని వాటి గురించి, అంటే మన గిరిజన దేవతలు, మన పూర్వీకుల ఆత్మలు, మనందరిదీ ఒకే కథ అని చెప్పుకోవడం మొదలుపెట్టామో అప్పుడు అసలైన మ్యాజిక్ జరిగింది. అప్పటివరకు ఒకరికొకరు తెలియని వేలాది మంది కూడా ఒకే లక్ష్యం కోసం కలిసికట్టుగా పనిచేయగలిగారు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? అసలు బలం ఒక వ్యక్తిలో లేదు, గ్రూప్గా పనిచేయడంలో ఉంది. ఒకవైపు 50 మంది నియాండర్తళ్ళు వాళ్ల పాత పద్ధతుల్లోనే ఉన్నారు. మరోవైపు 500 మంది సేపియన్లు అందరూ ఒకే కథను, ఒకే దేవుణ్ణి నమ్ముతూ ఒకే మాటమీద ఉండి కొత్త కొత్త ప్లాన్స్తో వాళ్లమీద దాడి చేశారు. ఫలితమేంటి? మనమే గెలిచాం. సో మన అసలైన ఆయుధాలు సంఖ్యాబలం, సహకారం. దీనికి ఆర్కియాలజీలో కూడా ఆధారాలున్నాయి తెలుసా?
ఉదాహరణకి సముద్రానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో యూరప్ మధ్యలో సముద్రపు గవ్వలు దొరికాయి. దీని అర్థమేంటి? అంత దూరం ట్రేడింగ్ జరిగిందనమాట. ఏ జంతువు ట్రేడింగ్ చేయలేదు. ఎందుకంటే అసలు పరిచయం లేని వాళ్లతో వ్యాపారం చేయాలంటే నమ్మకం కావాలి. ఆ నమ్మకం ఎలా వస్తుంది? మనమంతా ఒకే దేవుణ్ణి పూజిస్తాం, లేదా మన పూర్వీకులొక్కరే అనే ఒక కామన్ స్టోరీ వల్లే అది సాధ్యమైంది. ఈ తేడావేటలో మరీ స్పష్టంగా కనిపిస్తుంది. నియాండర్థళ్ళు చిన్న చిన్న గ్రూపులుగా వేటాడేవాళ్లు. కాని మనమలా కాదు. పక్కపక్క గిరిజన తెగల వాళ్లందర్నీ ఒకచోట చేర్చి 100 మంది కలిసి ఒక పెద్ద గుర్రాల మందను చుట్టుముట్టి వాళ్లని ఒక లోయలోకి తరిమేవాళ్లం. అంతే. ఒకే ఒక్క మధ్యాహ్నంలో టన్నుల కొద్దీ ఆహారం, వస్తువులు దొరికేవి. చూశారా? ఇదే లార్జ్ స్కేల్ కోఆపరేషన్ పవర్. సరే, ఇదంతా ఎప్పుడో వేల ఏళ్ల క్రితం కదా అనుకుంటున్నారా? కానే కాదు. ఈ కథలు చెప్పే విప్లవం, దాని ప్రభావం ఇప్పటికీ మన జీవితాల్ని నడిపిస్తోంది. నిజం చెప్పాలంటే మన ఆధునిక ప్రపంచం మొత్తం కూడా ఇలాంటి కల్పనల పునాదుల మీదే నిలబడి ఉంది. ఇది ఆలోచింపజేసే విషయం. ఉదాహరణకి క్యాథలిక్ చర్చ్ని తీసుకుందాం. అక్కడ ఫాదర్సు పెళ్లి చేసుకోరు, వాళ్లకు పిల్లలుండరు. అంటే వాళ్ల జీన్స్ను నెక్స్ట్ జనరేషన్కు ఇవ్వరు. ఇది డార్విన్ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం. అయినా సరే క్యాథలిక్ చర్చ్ కొన్ని శతాబ్దాలుగా ఇంత బలంగా ఎలా నిలబడింది? దానికి కారణం బ్రహ్మచర్యం అనే జన్యువు కాదు, వాళ్లు నమ్మే, ప్రచారం చేసే బైబుల్ అనే కథ. డిఎన్ఏకి కథలకు మధ్య ఉన్న అసలైన తేడా ఇదే. మన డిఎన్ఏ మన జీవితంలో ఎప్పటికీ మారదు. కాని మన నమ్మే కథలు ఒక్క రాత్రిలో మారిపోగలవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1900లో బెర్లిన్లో పుట్టిన ఒక ఆవిడను ఊహించుకోండి. ఆవిడ జీవితకాలంలో 5 వేరువేరు రాజ్యాల కింద బతికింది. ఒక సామ్రాజ్యం, రిపబ్లిక్, నాజీ పాలన, కమ్యూనిస్టు పాలన, చివరికి ఏకీకృత జర్మనీ. ఆవిడ డిఎన్ఏ మాత్రం మారలేదు. కాని ఆవిడ చుట్టూ ఉన్న దేశం అనే కథ మాత్రం 5 సార్లు పూర్తిగా మారిపోయింది. ఒకసారి మన చుట్టూ చూద్దాం. మనల్ని నడిపించే అత్యంత పవర్ఫుల్ శక్తులు ఏవి? దేశాలు, పెద్ద పెద్ద కంపెనీలు, డబ్బు, మానవ హక్కులు. కరెక్టే కదా? కాని ఒక్క విషయం గమనించారా? వీటికి దేనికి భౌతిక రూపం లేదు. మనం వాటిని చూడలేం, తాకలేం. అవి కూడా మన పూర్వీకులు నమ్మిన గిరిజన దేవతల్లాంటివే. కొన్ని కోట్ల మంది కలిసికట్టుగా నమ్ముతున్నారు కాబట్టే వాటికంత పవరుంది. ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్న శక్తివంతమైన కథలే. సో చివరికి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మన కల్పనలు, మనం చెప్పుకునే కథలే మనల్ని గ్రహానికి రాజుల్ని చేశాయి. ఇదే సామర్థ్యం మనల్ని నిలబెట్టింది, కొన్నిసార్లు కూలదోసింది కూడా. మనం ఇప్పుడు బతుకుతున్నది కూడా మనమందరం కలిసి సృష్టించుకున్న కథల ప్రపంచంలోనే. మరి అలాంటప్పుడు మనందరి భవిష్యత్తు కోసం మనం తర్వాత చెప్పబోయే కథ ఏంటి?